నిజానికి ప్రస్తుతానికి ఇతడు జైల్లోనే ఉన్నట్టు తెలుస్తోంది. ఇతడికి సంబంధించిన నేర ప్రవృత్తి ఇవన్నీ తీస్తే నేను విక్రమార్కుడు సినిమాలో విలన్ అనే ఎగ్జాంపుల్ చెప్పాను ఆ మధ్య కాలంలో. సేమ్ ఒక రకంగా విక్రమార్కుడు సినిమా విలన్ ని ఇతడిని చూసే పెట్టారు అంటారు. ఆ స్థాయిలో ఉన్న ఇతడి ఫైల్స్ బయటకు తీస్తుంటే షాక్ కి గురవుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ షాజహాన్ విషయంలో ఇతడి చిట్టా అంతా బయటకు తీస్తుంటే ఇతను స్మగ్లింగ్, ఆయుధాల స్మగ్లింగ్ చేసిన దాంట్లో కూడా ఇతడు ఉన్నట్టుగా తెలుస్తోంది. మనీ లాండరింగ్ విషయంలో ఆల్రెడీ ఇతను సిబిఐ అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. కేవలం మనీ లాండరింగ్ లేదంటే ఇలాంటి ఆయుధాల స్మగ్లింగ్లు మాత్రమే కాదు, అంతకు మించి జరిపిన అకృత్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బయటకు వస్తున్నాయి. అలాగే ఆర్జికర్ హాస్పిటల్లో జరిగిన దారుణం ఏదైతే ఉందో, ఒక ఆడపిల్లని అత్యంత దారుణంగా ఒక డాక్టర్ ని మట్టుబెట్టిన ఘటన ఏదైతే ఉందో, దేశం అంతా కూడా ఉలిక్కిపడిన ఘటన. ఒక డాక్టర్కే రక్షణ లేకపోతే ప్రాణాలు పోసే హాస్పిటల్లో ఇంకెవరికి రక్షణ ఉంటుంది అనే దాని పట్ల దీని వెనుక జరిగిన కుట్ర, ఆ కుట్ర తాలూకు విషయాలన్నీ కూడా ఆ ఫైల్స్ కూడా బయటికి తీసుకొస్తున్నారు.